డైరెక్టర్ సరోజిని మేడంని. ఇక్కడ మా పాప వికాష మేడం ఈ బ్రాంచ్ చూసుకుంటున్నారు. దీనికి ముందుగా ఫస్ట్ అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తూ, ఎందుకంటే ఈ రోజుని ఈ కార్యక్రమం అరేంజ్ చేసాము అంటే దీని వెనకాల చాలా కష్టం ఉందండి. మెయిన్ ముఖ్యంగా టీచర్ల కష్టం, తర్వాత పేరెంట్స్ కష్టం. సో ఎందుకంటే పేరెంట్స్ టీచర్లు పిల్లలకి తర్ఫీదు ఇవ్వకపోతే ఈ రోజుని ఈ ప్రోగ్రామ్ని మేము ఇంత సక్సెస్గా చేయలేము. మరి వికాష మేడం కూడా మంచి డైనమిక్ లీడర్, షీ ఈజ్ అ సివిల్స్ ఆస్పిరెంట్. ఆ అమ్మాయికి ఏంటంటే ప్రతి స్టూడెంట్ వీళ్ళు డల్లరు వీళ్ళు బ్రిలియంట్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నెంబర్ 1 స్థానంలో ఉండాలనే తాపత్రయం ఎక్కువండి. మరి మేము ఈ కార్యక్రమానికి డివైఓ గారిని, నాయుడు వెంకటేశ్వరరావు గారిని ఇన్వైట్ చేసిన వెంటనే చక్కగా వారు మాకు ఇమీడియట్గా అంగీకారం తెలియజేసి వారు అమూల్యమైన టైంని మాకు స్పెండ్ చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు. అలాగే ఎంఈఓ గారు శివరామకృష్ణ గారు కూడా వారు మాకు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే డిఎస్పీ గారు, సిఐ గారు, శ్రీకాంత్ గారు, కుమారస్వామి గారు, కిరణ్ గారు, వీరందరూ వచ్చి రామారావు గారు అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి ఈ సందర్భంగా ఈరోజు జాతీయ అంటే అదండి నేషనల్ ఫార్మర్స్ ఫెస్ట్ డే. దీన్ని మనం ఎంతో ఉన్నతంగా తయారు చేసుకున్నాం. ఫస్ట్ అంటే ఏంటంటే ఇంట్లో ఇంగు అనే పేరు వింటున్నారు, కానీ ఆ ఇంగు దేనికి ఉపయోగిస్తారని ఈ రోజుకి కూడా చిన్నపిల్లలు ఆ ఇంగు ఎలా ఉంటుందో చూడలేదండి. అంతేకాదు మనం ఏం చేసామంటే ఇందుకు చూసే ఏర్పాటు చేసాము. దాన్ని తెలుగులో ఏం మాట్లాడతారు, ఇంగ్లీష్లో ఏం మాట్లాడతారు, హిందీలో ఏం మాట్లాడతారు అనే విషయాన్ని తెలియజేసాం. ఇప్పుడు తెల్లపెండ్ల మనగా అలా ప్రతి వస్తువు కూడా రైతు పండించే ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఉందండి. అంటే కొన్ని ఐటమ్స్ మేము సేకరించడానికి చాలా కష్టపడ్డాము. అయినా సరే ఇది ఛాలెంజ్గా తీసుకుని ప్రతి ఐటమ్ కూడా చీమచింతకాయ ఉంది. చీమచింతకాయ అంటే ఏంటనేది తెలియదు ఈ రోజుల్లో పిల్లలకి. అంటే అసలు చీమచింతకాయ అంటే ఏంటి, దాని షేప్ ఏంటి, దాని టేస్ట్ ఏంటి, దాన్ని ఏమంటారు, ఈ 3 భాషలు అనేది కూడా పిల్లలకి నేర్పించడం జరిగింది. దీని మూలంగా ఏంటంటే పిల్లలకి ఏ వస్తువులో ఏ విటమిన్ ఉంది, దానివల్ల తింటే ఉపయోగం ఏంటి అనే విషయాలు కూడా టీచర్స్ వారికి తర్ఫీదు ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు ఈరోజు లేడీస్, ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికీ కూడా ఆపరేషన్ తప్ప నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి రకరకాల విటమిన్ ఫుడ్ తినక, కాబట్టి చిన్నప్పటి నుంచి ఏ విటమిన్ ఫుడ్ తింటే మనకి ఉపయోగం ఏంటి అనేది టీచర్ నేర్పించారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి ఆ విధమైన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండాను, అంతే కూడా రేపొద్దున్న వీళ్ళు ఏ ఎంపీఓ అయితే వీళ్ళకి హిందీ కూడా నేర్చుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా. వీళ్ళు రేపొద్దున్న ఎక్కడ ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా కూడా వీళ్ళకి ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషలు కూడా ధారాళంగా మాట్లాడే తర్ఫీదు కూడా స్కూల్లో ఇస్తున్నారు. దానికి కూడా మా టీచర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. మరి నేను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ చక్కగా వచ్చి ఈ ఎగ్జిబిట్ని తిలకించినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.